ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నా పేరు బాబీ అండి. మాది రమణక్కపేట, ఉప్పాడు కొత్తపల్లి మండలం. నేను రైతునండి. చదువుకున్న వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు ఒక 20 ఎకరాల ఊడ్చామండి. ఊడ్చిన తర్వాత ఇంచుమించు ఎకరానికి ఒక 25,000 పెట్టుబడి పెట్టిన తర్వాత మొత్తం ఎందుకు పని చేయకుండా ఫ్లడ్ ఎక్కువ రావటం వల్ల మునిగిపోయి ఫ్లోటింగ్ ఎక్కువైపోయి కొట్టేయడంలో అది నేల పట్టేసి ఇంక పని చేయకుండా అయిపోయింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి 10,000 ప్రకటించారంట. అది కూడా మేము పేపర్లో చూస్తే తెలిసింది మాకు. ఎకరానికి 25,000 సొంత రైతులకు 25,000 నుంచి 30,000 అయింది. అదే కౌలు రైతుకి ఇంకొక రైతుకి ఒక 20,000 ఇచ్చి పంటకు ఒక 20,000 అంటే పంటకి ఇంచుమించు 20,000 నుంచి 25,000 ఉంది మాకు ఇక్కడ. అంటే 2 పంటలు కలిపి 50,000 ఉంది. ఒక రైతు మినిమం 45,000 నుంచి 50,000 పెట్టాడు. అది కూడా కష్టం చేసుకుని 5-10 కూడబెట్టుకుని చేసి డబ్బులు రైతుకి ఇచ్చి పెట్టుబడి పెట్టాడు. పెట్టిన తర్వాత మీరు ఇన్సూరెన్స్ లాస్ట్ టైం మాకు 4 సంవత్సరాల క్రితం వరద వచ్చేటప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 7,000, ఇన్సూరెన్స్ 33,000, అప్రాక్సిమేట్గా ఇంచుమించు 40,000 రూపాయలు దగ్గరగా వచ్చాయి మాకు. ఆ లాస్ రావడం, ఆ ఇన్సూరెన్స్ ఆ అమౌంట్ రావడం వల్ల మేము లాస్ పొందకుండా మళ్ళీ పంటకే వేసుకోవడానికి ఆ డబ్బులు ఆ విధంగా ముందు గవర్నమెంట్ సాయం చేసింది. అదేవిధంగా ముందు గవర్నమెంట్ 5 సంవత్సరాల క్రితం అప్పుడు ఆ గవర్నమెంట్ 40,000 ఇచ్చిందంటే ఇప్పుడు ఇన్ని ఖర్చులు పెరిగాయి, ఈ కూల్ రేట్లు పెరిగాయి. ఈ విధంగా మెడికల్ ఒకసారి స్ప్రేయింగ్ చేయాలంటే ఎకరానికి 2,000 రూపాయలు అవుతుంది. అలాంటి టైంలో 40,000 రూపాయలు అప్పట్లో ఇచ్చేటప్పుడు ఈయన 10,000 ఇస్తే దేనికి? అది రైతులకు ముష్టి వేయటం, అది లేకపోతే కన్నీరు తోటనాక ఎందుకు పనికి వస్తుంది? అది కనీసం 50,000 మేము చెప్తున్నాను కదా, రైతులు చెప్తున్నాను కదా, మీరు మీ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. రైతులకి ఎంత అవుతుంది, ఏవో నేలని కనుక్కుంటే మీకు ఒకసారి ఉడుపుకి ఎంత అవుతుంది, దమ్ముకి ఎంత అవుతుంది అనేది మీకు దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మొత్తం అయిపోయింది, పంటకి చిరుపొట్ట స్టేజ్కి వచ్చింది. ఒకసారి 2 సార్లు స్ప్రేయింగ్ చేసుకుని కోసుకోవటమే. ఇంకా మేము అంతవరకు అయిపోయిన తర్వాత మీరు 10,000 ఇచ్చి దేనికి? రైతులకు ముష్టి వేస్తున్నారా? రైతులకు హక్కు ఉంది. ఇన్సూరెన్స్ మీరు కట్టుకోమని చెప్పలేదు, మీరు కట్టలేదు, మమ్మల్ని కట్టుకోమని చెప్పలేదు. ఇప్పుడు టైం అంతా అయిపోయింది. మీరు మమ్మల్ని కట్టుకోమన్నారనుకో, రైతులు ఎంతో అప్పో చేసి కట్టుకుందరు. లేదు కదా, మీరు కట్టాలి. మీరు కట్టలేదు, మమ్మల్ని కట్టుకోమనలేదు. మీరు దేనికి? రైతులను ఏ విధంగా మోసం చేద్దామని మీరు ఒక 1000 రూపాయలు కట్టుకుని ఎకరానికి 600-700 కట్టుకుంటే మాకు ఇవాళ ధైర్యంగా ఉంది కదా. మీరు చేశారు కాబట్టి, మీరు చేశారు కాబట్టి ఆ మోసాన్ని మీరు సరిదిద్దుకుని రైతులకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాకు భరోసా కల్పించారు. ఆ విధంగా ఇక్కడ అయినా సరే ఇది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అంటున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో న్యాయం జరగనప్పుడు ఇంకా రాష్ట్రంలో ఎవరికి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తాం. అందుచేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారి మాటలను దృష్టిలో ఉంచుకుని జగన్ గారు ఎలా చేశారో దానికంటే బాగా చేస్తారని కోరుచున్నాం.